పక్కింటి పెళ్లిలో చిల్లర లొల్లి మొదలు పెట్టింది లల్లి చెల్లి లిల్లి. నట్టింట్లో బల్లి వెనక పరిగెడుతున్న పిల్లిని చూసి భయపడి పారిపోయింది బుల్లి చెల్లి మల్లి. చాలా ఎక్కువ ఇచ్చారు సార్. తెలుగు టీచర్ గా మాత్రం ఇవ్వకపోతే అసలు తెలుగు మీద ఉన్న పట్టు. నువ్వు ఇట్లా చెప్తావు నాకు అర్థం కాదు. లల్లి చెల్లి చిల్లి పిల్లి పిల్లి బల్లి అనుకుంటా. అంటే లల్లి చెల్లి లిల్లి బుల్లి చెల్లి మల్లి అంతే. రెడీ మేడం, మనం వేసుకుందాం, జాగ్రత్తగా వినండి. పక్కింటి పెళ్లిలో చిల్లర లొల్లి మొదలు పెట్టింది లల్లి చెల్లి లిల్లి. నట్టింట్లో బల్లి వెనకాల పరిగెడుతున్న పిల్లిని చూసి భయపడి పారిపోయింది మల్లి చెల్లి బుల్లి. లల్లి చెల్లి బుల్లి పుల్లి బిల్లి ఏ సందులు అవి? సవన దీర్ఘ సందా? సంధి పదాలు కాదండి. నాకు తెలిసింది ఓ సందు. నీకు తెలిసిన సందుల గురించి అడగలేదు నేను. నాకు తెలిసింది ఎందుకు వచ్చిన గొడవ? ఈసారి చెప్పకపోతే పనిష్మెంట్ మీకు. ఓకే. పక్కింటి పెళ్లిలో చిల్లర లొల్లి మొదలు పెట్టింది లల్లి చెల్లి లిల్లి. చిల్లర లొల్లి పెట్టింది లల్లి చెల్లి పిల్లి. పిల్ల ఏంటి? లల్లికి పిల్లి అనే చెల్లి ఉందా? అప్పుడప్పుడు నేను కూడా కన్ఫ్యూజ్ అవుతా నిక్ నేమ్స్ తో. ఓకే. నట్టింట్లో బల్లి వెనకాల పరిగెడుతున్న పిల్లిని చూసి భయపడింది బుల్లి చెల్లి మల్లి. నట్టింట్లో బల్లి వెనకాతల భయపడుతుంది లల్లి చూసి ఈ లల్లి బుల్లి ఇప్పుడు అయ్యేలా లేదు కానీ మేడంకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. సో టీచర్ చెప్పారు సాధారణంగా మేము పనిష్మెంట్ చాలా ఇంపోజిషన్లు ఇస్తామని. అండ్ ఇప్పుడు పనిష్మెంట్ ఉంటది. కళ్ళు మూసుకోండి టీచర్. ఓపెన్ చేయండి. కమాన్ ఫైర్. చాలా శాఖలు ఉన్నాయా? ఆ రెండు రాళ్ళు ఆది మానవుడు రాళ్ల నుంచి నిప్పు తీసుకొచ్చాను అని మా టీచర్ అప్పట్లో చెప్పారు. నేను అప్పటి నుంచి ట్రై చేస్తున్నా, అవ్వట్లేదు. ఇప్పుడు టీచర్ దొరికారు కాబట్టి సో మేడం మీరు ఆ రెండు రాళ్ళని కొట్టి అగ్గి చేయాలి. ఏది ఎక్కడొచ్చింది? మాకు కనపడలేదు. పాప చాలా ఇంటెలిజెంట్. ఆది మానవుడు ఆల్మోస్ట్ కొట్టి 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 చేతులు పగలు కొట్టుకున్నాడు. చేతులు అరిగిపోయి భవానీ మేడం సృష్టిస్తున్నారు బ్రేకింగ్ న్యూస్. మన భవానీ మేడం క్రియేట్ చేస్తున్నారు. రెండు రాళ్ళని ఒకటిదానికి ఒకటి కొట్టి అగ్గి రప్పిస్తున్నారు. ఆ అగ్గి నిప్పులు ఇప్పుడు చూద్దాం. రెడీ, కొట్టండి. ఓకే, సూపర్. గట్టిగా చెప్పట్లు. మీ పేరేంటండి? ఝాన్సీ సార్. మీరు ఏ సబ్జెక్ట్? మ్యామ్ మదర్ టీచర్. మేడం అంటారు ఏంటండి? ఈమె కూడా మేడమే. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ టీచర్? మదర్ టీచర్ ఎల్కేజీ. ఓ వావ్. వావ్, ఎల్కేజీ. ఎందుకు వావన్నా? నా బిడ్డ నర్సరీ. నెక్స్ట్ ఇయర్ మేడం దగ్గర తీసుకురా. తీసుకొచ్చేయండి మేడం అడ్మిషన్ ఇన్ ఎంఎస్ఆర్. అవునా? Yes. ఓకే. విజయవాడ కోర్టులో ఎలకకు పిల్లి సాక్షి. సార్ స్టార్ట్ చేశారా? చేశా. విజయవాడ కోర్టులో ఎలకకు పిల్లి సాక్షి. విజయవాడ కోర్టులో ఎలకకు పిల్లి సాక్షి. ఏ పుట్టలో ఏ పాముందో తెలియక ఎక్కడెక్కడికో తిరుగు పిల్ల పక్షి. మొత్తం కలిపి చెప్పండి. విజయవాడ కోర్టులో ఎలుకకు పిల్లి సాక్షి. ఏ పుట్టలో ఏ పాముందో తెలియక వెతుకుతున్న పిల్ల పక్షి. ఒక్కసారి మైక్ ఇవ్వండి. మీ పేరేంటండి? పద్మజ గారు ఏం చేస్తుంటారు? టీచరా? అవును సార్. ఏ సబ్జెక్ట్ అండి? సైన్స్. అందుకే నాకు సైన్స్ 0 మార్కులు వచ్చాయి. అమ్మా సైన్స్ టీచర్ని అస్సలు నమ్మలేం బాబాయ్. ఇప్పుడు చెప్పండి మీరు. విజయవాడ కోర్టులో ఎలకకు పిల్లి సాక్షి. ఏ పొట్లో ఏ పాము ఉందో వెతుక్కుంటూ ఎక్కడెక్కడో తిరుగుతున్న పిల్లపక్షి. వెతుక్కుంటూ అని నేను చెప్పలేదు, మరి మీరు ఎందుకు చెప్పారు? సో కాబట్టి పనిష్మెంట్ ఏంటి అంటే, సో ఇప్పుడు సాధారణంగా పిల్లల పేరెంట్స్ కూడా ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు. సో మీరు మీ పిల్లల్ని జాయిన్ చేయడానికి వచ్చారు. సో మేడం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం పిల్లలకి సీట్ కావాలంటే పేరెంట్స్ కి ఇంటర్వ్యూ. నేనే ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నా. మీ పిల్లల్ని జాయిన్ చేసుకోవాలండి. ఏ క్లాసు? ఎల్కేజీ సార్. ఎల్కేజీ. అయితే హిమాలయాల్లో ఎన్ని కొండలు ఉన్నాయి చెప్పండి. నాకు ఆన్సర్ తెలియదు, నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీ అమ్మాయికి సీట్ కావాలంటే హిమాలయాల్లో ఎన్ని కొండలు ఉన్నాయి, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అవన్నీ మీరు టక్టక్గా చెప్పాలి. సార్ హిమాలయాలో ఆ క్వశ్చన్ చిన్నపిల్లలకి ఏం తెలుసు? వాళ్ళు అందుకే మిమ్మల్ని అడుగుతున్నారు. యాపిల్ చెప్పమంటే చెప్తారు. అందుకే పేరెంట్స్ అడుగుతున్నాం. ఒక 20 ఉన్నాయి సార్. 20 లేవు, 24 ఉన్నాయి. 4 మిస్ అయ్యారు. మీ అమ్మాయికి సీట్ లేదు. ఓకే, గట్టిగా చెప్పట్లు. మీ పేరేంటండి? సల్మా. రెడీ. పక్కింటి పెళ్లిలో పెట్టిన లల్లి చెల్లి లిల్లి ఎందుకు మొదలు పెట్టింది ఇంతకి? చాలా శాఖలు ఉన్నాయా? అంటే ఆమెకి అలవాటు అంట చిన్నప్పటి నుంచి. వాళ్ళ మేడం సల్మా గారు చెప్పారంటే అప్పుడప్పుడు నువ్వు లొల్లి మొదలు పెట్టు అని. మనం అందులో ఫస్ట్ అవునా మేడం? మనకి డిస్టింక్షన్ ఫస్ట్ క్లాసా? ఏ సబ్జెక్ట్? ఇంగ్లీష్. మేడం ఇప్పుడు నేను లైన్ తెలుగులో చెప్తాను, దాన్ని మీరు ఇంగ్లీష్ లో చెప్పాలి. ఓకే చెప్పండి సార్.
పక్కింటి పెళ్లిలో చిల్లర లొల్లి మొదలుపెట్టిన లలి చెల్లి లిలి. టెల్ ఇన్ ఇంగ్లీష్. వై లల్లి బుల్లి చెల్లి మళ్ళీ ఫ్రమ్ విజయవాడ. నెక్స్ట్ వాట్ నెక్స్ట్ వాట్ మీన్స్ బుల్లి గయా లిల్లీ ఆయా. దట్స్ వై లిల్లీ గయా బుల్లి ఆయా. నాకు ఈ టార్చర్ ఏంట్రా? నేను లిల్లీ హస్బెండ్ కాదు, ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళడానికి. హస్బెండ్ వేరే వాడు ఉన్నాడు. బాయ్ ఫ్రెండ్ ఎక్కువ సార్, బాయ్ ఫ్రెండ్ ఎక్కువ సార్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఓకే అమ్మ సూపర్. వీళ్ళు నేను అడగలేను, వీళ్ళు నన్ను చెప్పలేరు, గట్టిగా చెప్పండి అమ్మ.